భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంపదలలో హోమం లేదా యజ్ఞం అత్యంత ప్రధానమైనది. భారతీయ సనాతన ధర్మంలో సంప్రదాయాలకు ఆచారాలకు కొదవలేదు. అయితే ఈ ఆచారాల వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. యజ్ఞో వై విష్ణుః అన్నారు పెద్దలు. అంటే యజ్ఞం సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపమని అర్థం. అగ్నిదేవుడిని సాక్షిగా చేసుకుని ప్రకృతి శక్తులను ప్రసన్నం చేసుకునే ఒక దివ్యమైన ప్రక్రియే హోమం. అసలు ఈ హోమాలు ఎందుకు చేయాలి? అగ్నిలో వేసే నెయ్యి ద్రవ్యాల వల్ల మనకు కలిగే లాభాలేంటి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి హోమాలు పరిష్కారం చూపుతాయి వంటి విలువైన అంశాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది హోమం అంటే కేవలం పొగ వస్తుంది అనుకుంటారు. కానీ విజ్ఞానపరంగా చూస్తే ఆ పొగలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. హోమగుండంలో మనం వేసే సమిధలు అంటే కర్రలు, ఆవు నెయ్యి, నవధాన్యాలు మరియు మూలికలు అగ్నిలో కలిసి దహనమైనప్పుడు అవి కేవలం బూడిదగా మారవు. అవి అణుస్థాయిలో విచ్ఛిన్నమై గాలిలో కలుస్తాయి. అలాగే శాస్త్రీయంగా చూస్తే హోమం చేయడం వల్ల గాలిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. మన ఇంట్లో లేదా చుట్టుపక్కల ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రాణవాయువు శుద్ధి అవుతుంది. అందుకే హోమం జరిగిన చోట మనకు తెలియని ఒక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయి. మన మెదడులోని నాడులను ఉత్తేజితం చేసే శక్తి ఈ హోమ ధూమానికి ఉంది. అలాగే వ్యక్తిగతంగా మన నిత్య జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలకు, బాధలకు మన శాస్త్రాలు ప్రత్యేకమైన హోమాలను సూచించాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మృత్యు భయం ఉన్నవారు మహామృత్యుంజయ హోమం చేసుకోవాలి. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహం కోసం చేసేది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఇది రామ బాణంలా పనిచేస్తుంది. అలాగే ఆర్థిక పరంగా వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు ఉన్నవారు మహాలక్ష్మి హోమం లేదా లక్ష్మీ కుబేర హోమం నిర్వహించుకుంటారు. దీనివల్ల ఐశ్వర్యం సిద్ధించడమే కాకుండా సంపాదించిన ధనం నిలకడగా ఉంటుంది. ఇక దుష్ట శక్తులు, శత్రు బాధల పరంగా చూస్తే చాలామందికి తెలియని భయాలు, దిష్టి దోషాలు లేదా శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. వీటికి మహాసుదర్శన హోమం అత్యంత శక్తివంతమైంది. ఇది ఒక రక్షణ కవచంలా మనల్ని కాపాడుతుంది. అలాగే విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి, పరీక్షల్లో విజయం సాధించేందుకు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి లేదా హయగ్రీవ స్వామి హోమం చేయడం శ్రేయస్కరం. మరో ప్రధాన అంశం, జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు, పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు నవగ్రహ హోమం చేస్తారు. 9 గ్రహాలను శాంతింపజేయడం ద్వారా జీవితంలో స్థిరత్వం వస్తుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు సంతాన ప్రాప్తి కలగాలంటే శాస్త్రోక్తంగా పుత్రకామిష్టి లేదా సంతాన గోపాల హోమం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. హోమం అంటే కేవలం క్రతువు మాత్రమే కాదు, అది మన సంకల్ప బలం. మనం ఎంతటి భక్తితో, ఏకాగ్రతతో ఆ మంత్రాలను వింటామో, ఆ హోమ ధూమాన్ని గ్రహిస్తామో ఫలితం అంత త్వరగా ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా పూర్తి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఆ దైవశక్తి మనల్ని ఆవహిస్తుంది. కేవలం మన బాధలు పోవడం కోసమే కాదు, లోక కళ్యాణం కోసం, మన మనస్సును శుద్ధి చేసుకోవడం కోసం హోమాలు నిర్వహించాలి. హోమం ముగిసిన తర్వాత ఇచ్చే రక్ష అంటే బూడిదను నుదుటిన ధరించడం వల్ల ఆ హోమ శక్తి మన వెంటే ఉంటుంది. హోమం అనేది ఒక దివ్య ఔషధం. అది పర్యావరణాన్ని కాపాడుతుంది, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరైన పండితుల సలహాతో ఒకసారి హోమాన్ని నిర్వహించి చూడండి. ఆ మార్పును మీరే గమనిస్తారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.